హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. మహేంద్రా XUV 700. సో మన బడ్జెట్ 20 నుంచి 30 lakhs ఉన్నట్టయితే డెఫినెట్లో మార్కెట్లో ఒక 3 to 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో టాటా హ్యారియర్, MG హెక్టర్, జీప్ కంపస్, స్కార్పియో ఎన్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ XUV 700 2025లో చూస్ చేసుకోవచ్చా? మరి మహేంద్రా వాళ్ళ నుంచి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారనేది డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాము. ఓనర్ని ఒక్కసారి కెమెరా ముందుకు రమ్మందాం. హాయ్ అండి. హాయ్, హలో. మీ పేరు ఇంట్రొడక్షన్ నేను అడగను. సో వద్దు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఆటోమొబైల్లో. సో తెలిసిపోయి ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నా పేరు రవితేజ అండి. నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, దాని గురించి నేను ప్రమోట్ చేసుకుని జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ అది కూడా 1 year అయిపోయిందండి. ఆల్మోస్ట్ 28th వచ్చినట్లయితే కనుక 1 year అయిపోతుంది ఈ మంత్. ఈ 1 yearలో నేను ఈ వెహికల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశానా, దీనికి సంబంధించిన జెన్యూన్ గా ఎవ్రీథింగ్ షేర్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను. మీరు ఎటువంటి క్వశ్చన్స్ అయినా కూడా అడగచ్చు. ఓకే, సో 1 yearలో ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? ఆల్మోస్ట్ 11,000 తిరిగారు. ఓకే, 11,000 కిలోమీటర్స్ తిరిగేశాను. అండ్ ఈ 11,000 కిలోమీటర్స్లో కూడా మెజార్టీగా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చాను. ఒక 3,000 3 ట్రిప్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా సిటీలో తిరిగాను. చాలా తక్కువ తీస్తాను నేను యూజువల్గా. వేరియంట్ AX7L, సారీ AX7 లగ్జరీ కాదు, సారీ లగ్జరీ వెళ్ళలే. నో. ఓకే, సో మీకు 1 year బ్యాక్ ప్రైస్ ఎంత పడింది? దాదాపుగా 23 lakhs అండ్ 23 lakhs చేంజ్కి వచ్చిందండి వితౌట్ యాక్సెసరీస్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చనే, నేను ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా 4 కార్స్లో అది కాకుండా మీరు XUV 700లోకి రావడానికి రీజన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది 7 seaterకి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నా. మీరు అన్నట్టు MG హెక్టర్ కానీ, మీరు ఇందులో సఫారీ కూడా యాడ్ చేయలేదు. యూజువల్గా నేను టాటాకి పిచ్చర్ ఫ్యాన్, అయినా కూడా టాటా సఫారీ కానీ లేకపోతే ఇన్నోవా క్రిస్టా కూడా మనకి ఇందులో ఆప్షన్ ఉంది. ఈ 7 seater కనుక వెళ్ళాలనుకుంటే యూజువల్గా మనకు ఇన్నోవా క్రిస్టా అనేది ఒక బ్రాండ్గా మనకు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఎలా ఏమనుకోవచ్చు, బ్రాండ్ ఇమేజ్గా తీసుకెళ్ళిపోతుంది. లైక్ MLS, MPC వీళ్ళంతా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ కార్లో మనకి రోడ్ మీదకి వెళ్ళాలంటే ఒక రోడ్ ప్రెజెన్స్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే ఆ విధంగా అనుకుంటుంటారు. బట్ ఆ కార్లో నేను యూజువల్గా మెజారిటీగా ఏంటి అంటే నా ఫోకస్ అంతా కూడా సేఫ్టీ అండి. సేఫ్టీ అనేది ఎందుకంటే దానికి గల రీజన్స్ నా ఛానల్లో చాలా చెప్పాను. ఇన్నోవా క్రిస్టా అన్నది సేఫ్టీ పరంగా చూసినట్టయితే కనుక ఎవరైతే ఇన్నోవా కార్స్ యూజ్ చేస్తున్నవారు మేబీ ఈ రివ్యూస్ చూసి మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ మీరు ఒక్కసారి గూగుల్లో లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే కనుక దానికి సంబంధించిన డెత్ రేట్ అనేది ఎంత ఉంది అంటే మన ఇండియాలో ఈ కార్లో గుద్దినంత మాత్రం చనిపోరా అని చెప్పేసి అయితే నేను చెప్పను. వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక లైక్ సేఫ్టీ పరంగా కొంచెం బెటర్గా అనిపించింది ఫస్ట్ ఇన్నోవా పరంగా చూసినట్టయితే కనుక. అండ్ అదేవిధంగా సఫారీకి వెళ్ళకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే హరాస్మెంట్. టాటా వెహికల్స్ యొక్క కొన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఐడియా ఉండొచ్చు. మేబీ టాటా వెహికల్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో 100 persons ఉంటే కనుక 100లో దాదాపుగా 90% పీపుల్ టాటా యొక్క సర్వీస్ తోటైతే సాటిస్ఫై అయితే లేరండి. అందులో నేను కూడా ఒకని. దాదాపుగా 6 years నేను టాటా వెహికల్స్ యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ MG హెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వెహికల్స్ ఏమన్నారు, జీప్ కంపస్ అనేది ఏంటంటే మీకు ఐడియా ఉంది. దానికి సంబంధించి మనం కొన్న తర్వాత ఇంటి దగ్గర పెట్టుకున్నా ఖర్చు పెట్టుకోవాలి, దాన్ని వాడుకున్నా అంతే విధంగా మనకు ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళని పోషించడం కోసం మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట జీప్ కంపస్ అన్నది. MG హెక్టర్ కూడా నేను ఎందుకు తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇండియన్ మేడ్ కార్స్ అనేది ఇష్టం అండి. నేను చైనా దాన్ని అక్వైర్ చేసినా కూడా చైనాని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సపోర్ట్ చేయదలుచుకోలేదు. సో దట్ నేను దానికైతే వెళ్ళలేదండి. ఓకే, సో AX7 తీసుకున్నారు కదా టాప్ అండ్. సో లగ్జరీకి దీనికి ఏమేమి ఫీచర్స్ మిస్ అయ్యాయి ఒక్కసారి చూపియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 360 degrees కెమెరా ఒకటి. అండ్ దీంతో పాటు కూడా వెంటిలేటెడ్ సీట్స్ అంటారు కానీ వెంటిలేటెడ్ సీట్స్ కాదు. ఓకే, యూజువల్గా AX7Lలో వచ్చేవి చిన్న బొక్కలు పెట్టేసేసి వెంటిలేటెడ్ సీట్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు, కానీ వెంటిలేటెడ్ సీట్స్ అయితే కాదు. వాటిని నేను పర్టికులర్గా చెక్ చేశాను అండ్ చూశాను కూడా. ఓకే, అండ్ సో దట్ నేను ఆ వేరియంట్గా చూస్ చేసుకోవడానికి. అండ్ దీంతో పాటు కూడా వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్ వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అని చెప్పేసి వస్తుంది. ఈ ఫీచర్స్కి అండ్ దానికి అడిషనల్గా అయితే ప్రైస్ ఉందో నాకంత అంటే పెద్ద ఇది అనిపించలేదు, వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు. దీంతో పాటు ఏంటంటే మన డోర్ అన్లాక్ చేసినప్పుడు ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, ఆటోమేటిక్గా లాక్ అవుతాయి. ఈ ఫీచర్స్ అని చెప్పేసి నేను మిస్ అవుతా. ఎంత డిఫరెన్స్ ఉంది ప్రైసింగ్? ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి డిఫరెన్స్ అనేది. మీరు మేబీ కుదిరితే స్క్రీన్ పైన వేయండి. సో ఫస్ట్లీ ఒకసారి వెనక్కి వెళ్దాం. ఈ కార్ నెగిటివ్స్ గురించి మాట్లాడుతా అన్నారు మీరు. సో నెగిటివ్స్లో
ఫస్ట్ వచ్చేసి మనం ఎస్యూవీస్ని పర్చేస్ చేసేదే బూట్ స్పేస్ కోసం. ఆఫ్ కోర్స్. సో దీంట్లో బూట్ స్పేస్ ఎంత ఉంది, మీకు సాటిస్ఫైడా? 7 సీటర్గా పర్చేస్ చేశారు, మీ 7 సీటర్ కావాలని 7 సీట్స్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో లాంగ్ వెళ్తే ఆ బూట్ స్పేస్ సరిపోతుందా? ఒకసారి ఓపెన్ చేయండి. అస్సలు సరిపోదండి. ఇది దీన్ని మనం 7 సీటర్ అనడం అనేది ఒక అబద్ధం. ఎందుకంటే 7 సీటర్ కింద ఎందుకు కన్సిడర్ చేయకూడదు అనేది మనం లోపల ఇంటీరియర్ వెళ్ళిన తర్వాత చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఓపెన్ చేస్తారు సీట్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకున్న స్పేస్ ఏంటి అంటే ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మనం కూర్చొని మనం వెనకలు ఏదైనా కార్ షూట్ చేసుకోవడానికి కూడా సరైన గ్రిప్ అని చెప్పేసి ఉండదు. అంటే మనం కూర్చోడానికి సరిపడే స్పేస్ కూడా ఉండదు. చాలా లీన్ గా ఉంటాను నేను, అయినా కూడా నాకు ఈ స్పేస్ అని చెప్పేసి అయితే సరిపోదు. అండ్ చిన్న బ్యాగ్, అట్లీస్ట్ మీ బ్యాగ్ ఇవ్వండి, చూసారు కదా, ఈ బ్యాగ్ కూడా మనకు సరిపోదండి. ఇక్కడ గమనించట్లయితే కనుక ఈ బ్యాగ్ పెట్టామనుకోండి, ఈ బాటిల్కి మనకు ఈ లాక్ టచ్ అయిపోతుంది. సో దట్ బూట్ స్పేస్ అన్నది మాత్రం ఈ వెహికల్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా కాంప్రమైజ్ అయిపోవాలి. దీన్ని మీరు 7 సీటర్ లాగా అయితే కన్సిడర్ చేయొద్దు. దీన్ని మీరు కన్సిడర్ చేయాలనుకున్నట్లయితే కనుక 5 సీటర్ లాగా కన్సిడర్ చేసుకోండి. 7 సీటర్ అన్నది ఒక అబద్ధం. ఒకసారి టైల్ గేట్ క్లోజ్ చేసేయండి. సో దీంట్లో స్టార్టింగ్ లాంచ్ అయినప్పుడు బుకింగ్స్ విపరీతంగా చేసుకున్నారు. ఇంత బాగుంది, ఇంత ప్రైస్కి క్రేజీ కార్ వస్తుంది, 500ని ఇంత బల్క్ చేసిన తర్వాత ఇంత లగ్జరీ అయింది అని అన్నారు. కొన్ని బుకింగ్స్ క్యాన్సిల్ కూడా అయ్యాయి ఒక్క రీజన్ వల్ల. అది వచ్చేసి ఫైబర్ టైల్ గేట్ అని భయపడుతుంటారు. సో ఫైబర్ టైల్ గేట్ ఈజీ, అది ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది అండ్ అది నిజంగా కాపాడుతుంది? వెనక నుంచి హిట్ చేస్తే, ఏదైనా లారీ హిట్ చేస్తే ఫైబర్ టైల్ గేట్ అంటారు, దాని గురించి కొంచెం చెప్పండి. ఈ టైల్ గేట్ పరంగా లైక్ ఏవైతే మెటల్ తోటి తయారు చేసిన దానికంటే కూడా ఫైబర్ అనేది యూజ్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మేజర్ యాక్సిడెంట్ కనుక జరిగినప్పుడు దానికి సంబంధించిన ఖర్చు అనేది మనకు తగ్గుతుంది అండి. ఓకే, ఫస్ట్ థింగ్ అది. అండ్ దీంతో పాటు కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, ఇఫ్ ఇన్ కేస్ దీన్ని మనం రీప్లేస్ చేసుకోవడానికి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం రీప్లేస్ చేసుకున్నాం, ఇందాక ఖర్చు పరంగా చెప్పాను అడ్వైజ్గా. అవును, మనకు తగిలిందంటే విరిగిపోవడమే. సో కార్బన్ ఫైబర్ అంటే ఫుల్ స్ట్రాంగ్. అది ఇఫ్ ఇన్ కేస్ మనకి ఈ బంపర్ ఉంది అనుకోండి, ఈ బంపర్ అనేది ఫ్లెక్సిబుల్. అవును, మన బంపర్ అనేది కింద, ఇది జస్ట్ ఫైబర్. అది సో థర్డ్ రో కూర్చున్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఇంజన్ ఇష్యూ సైడ్ కి ఆపుకున్నారు హైవేలో, వెనక నుంచి చీకట్లో కనిపించాక హిట్ అయింది. సో అది ఎంతవరకు అయితే సేఫ్టీ కాదని అనిపిస్తుంది నాకు. టైల్ గేట్ అన్ని కూడా ఐరన్వి మెటల్వి ఇస్తున్నారు అట్లీస్ట్ కొద్ది వరకు. టాటా అయితే మొత్తం ఇంకా స్టీల్, దీంట్లో ఫైబర్ ఇవ్వడం కొంచెం డిసప్పాయింట్. కాన్ అని చెప్పొచ్చు ఈ సేఫ్టీ వైజ్, ఇది ఒకటి ఉంది. ఓకే, అండ్ ఇంకోటి, సో మహీంద్రా నుంచి టిల్ డేట్ మీరు ఇప్పటివరకు ఏమేమి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఫేస్ చేశారా? మీరు డిసప్పాయింట్ అయిన విషయాలు ఏంటి ఒకసారి షేర్ చేసుకో. యాటిట్యూడ్ పెరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్న ఏవైతే మహీంద్రా, ఇప్పుడు మనం మహీంద్రా గురించి మాట్లాడదాం, వేరే కంపెనీస్ పక్కన పెట్టేస్తే కనుక, ఎప్పుడైతే XUV 3XO అండ్ మీరు ఇదివరకు అన్నారు దీన్ని అసలు ఒక వజ్రంలాగా అలా వచ్చిన వెంటనే అలా పట్టుకెళ్ళిపోయేవారని చెప్పేసి, బట్ ఎప్పుడైతే ఈ హైప్ క్రియేట్ అయిపోయిందో అంతే యాటిట్యూడ్ కూడా పెరిగింది. లైక్ మీరు నోటీస్ చేసినట్టయితే కనుక, మీరు ఎన్నో షోరూమ్స్కి వెళ్తూ ఉంటారు, షోరూమ్కి వెళ్తే కనుక అలా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే, వచ్చారా, బుకింగ్ చేసుకుంటావా, చేసుకోవా అన్న ఒక విధంగా అయితే ఉంటుంది. అండ్ దట్టు ఏంటి అంటే మనం గనక ఈ వెహికల్స్ని ఎప్పుడైనా, సర్వీస్ గురించి మనం తర్వాత మాట్లాడదామా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ని తీసుకోవాలనుకున్నట్లయితే కనుక మీరు ఏ సర్వీస్ సెంటర్ అయినా, ఏ షోరూమ్ అయినా కూడా ఒకే విధంగా ఉంటుందండి. ఓకే, వీళ్ళతో నేను ఫేస్ చేసింది ఏంటి అంటే, సర్వీస్కి తీసుకెళ్ళినప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్తే మీ డ్రైవర్ని ఇచ్చి పంపించండి, లేదా మీరే వెళ్ళండి. లేదనుకోని కనుక మీరు డ్రైవర్ని వాళ్ళని బుక్ చేయాలని చెప్పేసి అంటే మాత్రం థర్డ్ పార్టీ నుంచి బుక్ చేస్తారు ఒక డ్రైవర్ని అయితే. ఆ డ్రైవర్ వచ్చిన తర్వాత ఆడిష్టం మీకు. నాకు నేను ఫస్ట్ కొన్న వెంటనే 1000 కిలోమీటర్స్కి మనం జనరల్ చెకప్ కోసం పంపిస్తాం కదా, జనరల్ చెకప్లో వాళ్ళు లవర్ని వేసుకొని కార్లో తిరుగుతున్నాడు. ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఏంటని చెప్పేసి కాల్ చేస్తే వాళ్ళ నా దగ్గర యాక్చువల్గా డాష్ కెమెరా ఉంది, అదంతా కూడా నేను చెప్పకుండా కాల్ చేస్తే నన్ను కొంచెం ఇదిగా చేశారు. డాష్ కెమెరా ఇది కూడా ఉందండి, నేను ఒక చిన్న సోషల్ మీడియాలో నేను కూడా ఉన్నాను, దాన్ని నేను చేశానంటే ఇదవుతుంది, నేను అలా చేయదలుచుకోవట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మార్చుకోండి అని చెప్పేసి చెప్పిన తర్వాత కొంచెం. అండ్ దట్టు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేస్తున్నారు కానీ స్పేర్ పార్ట్స్ పరంగా అంత ఫోకస్ చేయట్లేదండి మహీంద్రా. దొరకట్లేవా? కాస్ట్లీ ఎక్కువ అంటారా? కాస్ట్లీ కాదు కానీ ఏదైనా కొన్ని రేర్ పార్ట్స్ అనేది దొరకడం అనేది కొంచెం కష్టం. రేర్ పార్ట్స్ అనేది ఉండకూడదు. ఏదైనా ఒక కార్ వచ్చిందంటే మనకు మార్కెట్లోకి
ఇంక్లూడింగ్ ఒక బ్యాజింగ్ పోయినా కూడా ఇది రేర్ కింద పోకూడదు. ఇది తక్కువ పోతుంది కదా, దాన్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం అవసరమా అని చెప్పేసి అనుకోకుండా ప్రతి పార్ట్ని కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా అనుకున్నట్లయితే మేబీ బాగుండేది. కొంచెం మెకానిక్ గురించి మాట్లాడితే ఈ ఇంజన్ గురించి మనకు తెలిసిందే 2.2 లీటర్ పెట్రోల్ చూస్ తీసుకున్నారు మీరు. పవర్ అండ్ టార్క్ అయితే బాగుంటుంది. బట్ రియల్ వరల్డ్ మీ ఒపీనియన్లో పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది ఒకసారి షేర్ చేసుకున్నాయి. ఆబ్వియస్లీ నాకు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే కనుక నేను 80 కిలోమీటర్ స్పీడ్ని అయితే క్రాస్ చేయనండి. ఓకే, ఫస్ట్ థింగ్ నేను ఏ వెహికల్ BMW తీసుకున్నా కూడా నా స్పీడ్ లిమిట్ అయితే అది. బట్ ర్యావ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకైతే పర్ఫార్మెన్స్ పరంగా అయితే బెటర్గా ఉంటుంది. అంతే విధంగా అండ్ ఫ్యూయల్ని కూడా మంచిగా తాగేస్తుంది పెట్రోల్ కాబట్టి. అచ్చా, మీరు అడాస్ వస్తుందా మీ కార్లో? అడాస్ లెవెల్ 1 ఉంటుందండి. వస్తుంది. ఎస్. ఇంకో టయోటా అంటే రియలబిలిటీ వస్తుంది ఇంజన్. కొంతమంది 7 lakhs 8 lakhs ట్యాక్సీ వాళ్ళు కూడా చూసాము. మహీంద్రా ఎంతవరకు రియలబిలిటీ ఉంటుంది అండ్ మీ ఒపీనియన్ ప్రకారంగా ఇది లాస్ట్ దీని లైఫ్ ఎప్పటివరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పెట్రోల్ అయితే పెట్రోల్ ఇంజన్ పరంగా అయితే ఇప్పుడు ఏదైతే BS6 phase 2 వచ్చిందో, phase 2 వచ్చినప్పటి నుంచి కూడా ఇంజన్ ఇంకా పాడు చేసేస్తున్నారండి. నాట్ ఓన్లీ మహేంద్ర, అన్ని కంపెనీస్ గురించి అయితే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇథనాల్ అని చెప్పేసి పొల్యూషన్ని తగ్గించడానికి రష్యా నుంచి అయితే ఈజీగా తక్కువ ఖర్చు డంప్ చేసుకొని ఎక్కువ ప్రైస్కి అందులో ఇథనాల్ని కూడా మిక్స్ చేసి అయితే మన ఇండియన్ గవర్నమెంట్ మనల్ని చీట్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ప్రీవియస్గా జరిగిన వార్ పరంగా అంటే మనం మరి వేరే కాంటెంట్కి వెళ్ళిపోతుంది అనుకోవద్దు, దానికి రిలేటెడ్ నేను మాట్లాడుతున్నా. అంటే రీసెంట్గా జరిగిన వార్లో దాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా బట్ ఇక్కడ ఏదైతే ఫ్యూయల్ టైప్ ఉందో ఫ్యూయల్ ఉందో ఇందులో ఇథనాల్ అనేది ఎక్కువ మిక్స్ చేయడం వల్ల దీని యొక్క లైఫ్ అనేది ఇది వరకు మనకు 15 years 20 years యూస్ చేసిన వాళ్ళు కూడా 25 years యూస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. మాక్సిమం ఈ వెహికల్స్ యొక్క లైఫ్ అనేది 12 years అండి. అది పెట్రోల్కి వెళ్ళినా కూడా డీజిల్ వెహికల్స్కి అయితే ఇంకా తక్కువ ఉండే ఛాన్స్. కిలోమీటర్స్ వైజ్గా అన్నట్లయితే కనుక వితౌట్ బోర్ అనేది పెట్రోల్ వెహికల్ కాబట్టి దాదాపుగా ఒక 2 lakhs kilometers వరకు వెళ్ళొచ్చు. అది కూడా వెహికల్ని ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తే. డీజిల్ అయితే 1 lakh 1.5 క్లాస్. దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ మెయింటెనెన్స్. అచ్చా, మీరు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఏది? మాన్యువల్ కండి. ఇది నేను చేసిన బ్లండర్ మిస్టేక్. ఎందుకండి బ్లండర్ మిస్టేక్? ఎందుకంటే సిటీ కండిషన్లో ఇంత పెద్ద వెహికల్ని మనం డ్రైవ్ చేయడం అన్నది చాలా స్ట్రెస్తో కూడుకున్న పని. అలాగే క్లచ్ పెడల్ అయితే చాలా ఫ్రీగానే ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకు అంత రకరకాల స్ట్రెస్ అండ్ వర్క్ హెవీగా అది ఇది మొత్తం అంతా కూడా స్ట్రెస్తో మన బాడీ అనేది అంత ఇదిగా ఉంటుంది అనమాట. సో దట్ ఎవరైనా కనుక వెళ్ళాలి అనుకున్నట్లయితే కనుక ఈ వెహికల్లో ఆటోమేటిక్గా మాత్రమే వెళ్ళిపోండి, మాన్యువల్కి వద్దు. అది కానీ ఇక్కడ ఒక ప్రో ఉంది, ఒక కాన్ ఉంది. మీరు అన్నట్టు కాన్ ఏంటంటే సిటీ బంపర్ టు బంపర్ నేను ఇందాక చెప్పాను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది గేర్ షిఫ్టింగ్ మరి మన ఉన్న స్ట్రెస్కి చాలా ఇబ్బంది అవుతుంది. హైవేలో బాగుంటుంది, మజా వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే మైలేజ్ విషయం మాట్లాడితే మాన్యువల్ ఏం మైలేజ్ ఇస్తుంది, మరి ఆటోమేటిక్ ఏం మైలేజ్ ఇస్తుంది? మైలేజ్ చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్స్కి. సో మరి గుడ్ క్వశ్చన్. సో మీరు మాన్యువల్ తీసుకున్నారు, మీ మైలేజ్ ఏంది సిటీలో, హైవేలో ఏమి ఇస్తుంది? సిటీ కండిషన్లో దాని ఇష్టం అండి 8 to 9, 10 అయితే టచ్ అవ్వలేదు ఎప్పుడు కూడా. అండ్ ఒకసారి ఫ్యూయల్ ఎడిటివ్ వేసినప్పుడు క్లోజ్ టు 10 వెళ్ళింది. ఓకే. అదే హైవే కండిషన్లో వెళ్ళినప్పుడు నేను 80 కంటే ఎక్కువ క్రూజ్ చేయని చెప్పేసి చెప్పాను కాబట్టి ఇందులో నాకు మ్యాక్సిమం 12.5 to 13 మధ్యలోనే. 13 అయితే రీచ్ అవ్వలేదు, ఇంకా టచ్ చేయలేదు. ఆటోమేటిక్ తీసుకుంటే ఇంకో 1-2 తక్కువనే వేసుకోవచ్చా? ఇక్కడ ఆటోమేటిక్ వెహికల్ని కూడా ఈక్వల్ టు పెట్రోల్ అంటే ఏదైతే మాన్యువల్ వెహికల్ ఉందో అంతే వెహికల్ ఇచ్చే మైలేజ్ విధంగా అంతే మైలేజ్ అని చెప్పేసి తీసుకురావచ్చు అండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ డ్రైవింగ్ అనమాట. మనం డ్రైవ్ చేసే విధానాన్ని బట్టి కూడా ఆటోమేటిక్ వెహికల్లో కూడా సేమ్ మైలేజ్ అయితే మనం తీసుకురావచ్చు. కరెక్టే మీరు అన్నట్టు. హైవేలో ఒక లిమిట్, ఒక సడన్ క్రూజ్ లో పెడతాం కాబట్టి పెడల్ అనేది మనం క్రూజ్ అంటే క్రూజ్ యాక్టివేట్ చేయకపోయినా కూడా 80 అనేది పెడతాం కాబట్టి హైవేలో సేమ్ మైలేజ్ ఇవ్వచ్చు. సిటీ మాత్రం వచ్చారు కదంతా షిఫ్ట్స్ అవుతుంటాయి, ఆటోమేటిక్ గా షిఫ్ట్ జరుగుతుంది కాబట్టి మైలేజ్ అనేది తగ్గుతుంది. ఒక 7 వరకే వేసుకోవచ్చు. ఇంకా ఆ విషయంలో అయితే మళ్ళీ మాన్యువల్ బెస్ట్ అనిపిస్తుంది మళ్ళీ ఆబ్వియస్లీ. ఓకే, మీరు టాప్ స్పీడ్ క్రూజ్ చేసింది ఏంటి? 80 అంటున్నారు. టాప్ స్పీడ్ వితౌట్ కెమెరా అయితే నేను దీన్ని క్రూజ్ చేసింది 160 అండి. 160 వరకు క్రూజ్ చేసా. 160 అయితే సేఫ్ కాదు, 140 వరకు అయితే స్టేబుల్ గా ఉంది. ఓకే, అదే అడుగుదాం అనుకోండి స్టెబిలిటీ గురించి. స్టెబిలిటీ పరంగా చూసినట్టు కనుక టెస్ట్ చేద్దామన్నా కూడా ఐఎమ్ రెడీ. 140 వరకు అయితే స్టేబుల్ గా ఉంటుంది. సో మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక ఫ్యూచర్ ఒకటి ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది లాంచ్ అయినప్పుడు. కానీ లగ్జరీ వచ్చేస్తేనే ఒక్క వేరియంట్ లోనే ఆటోమేటిక్ గా ఫ్లిప్ అవుతాయి, ఓపెన్ అవుతుంటాయి. మీకు ఇది మాటికి ఇలా ఓపెన్ చేయడం ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేదంటే అదొక ఎంజాయ్ లాగా చేస్తారా మీరు?
ఈ ఫ్లష్ డోర్ అనేది బేకార్ ఫీచర్ అని నా ఒపీనియన్. ఇది నా ఓనర్షిప్ రివ్యూ కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నానండి. ఇది ఒక పెద్ద బేకార్ ఫీచర్ అండి. ఎందుకంటే అంటే ఈ వేరియంట్ లో చెప్తూ ఉన్నా, ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను లాక్ చేస్తాను అనుకోండి, లాక్ చేసినా కూడా దీన్ని మనం ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసినప్పుడు ఏదైనా అల్లరి పిల్లలు ఉంటారు కొన్ని చోట్ల, దీన్ని ఇలాగే ఆడుతూ విరక్కొట్టేసారు అనుకోండి, అదొక చిన్న టెక్నికల్ యాడ్ చేస్తే కంపెనీ అది కాస్ట్ కటింగ్ పరంగా చేసేసేసారు. అచ్చా, దీని సస్పెన్షన్ బిహేవియర్ ఎలా ఉంటుంది? హార్డా సాఫ్టా ఏముంటుంది? సస్పెన్షన్ పరంగా అయితే హార్డ్ గా ఉంటుందండి. మనం గతుకులో వెళ్తున్నప్పుడు మాత్రం క్లియర్ గా ఆ నాయిస్ అనేది మాత్రం లోపల తెలుస్తుంది. చిన్న చిన్న గుంతలో వెళ్తున్నప్పుడు అయితే మనకు క్లియర్ గా లోపల తెలుస్తుంది. ఓకే. అండ్ 7 మెంబర్స్ కూర్చున్న తర్వాత సస్పెన్షన్ చేంజ్ అవుతుందా బిహేవియర్ ఏమన్నా? అంటే వెనకలు కూర్చున్న వాళ్ళకైతే రోలర్ కోస్టర్ లో వెళ్తున్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. థర్డ్ రో లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ మూమెంట్ అనేది అయితే క్లియర్ గా ఉంటుంది. ఓకే. సో గ్రౌండ్ క్లియరెన్స్ విషయం మాట్లాడితే ఎనఫ్ ఎస్యూవీస్కి సరిపోతుంది. దీనికి 200 వరకు వస్తుందా? 180 ప్లస్ వస్తుందా ఎస్టిమేటెడ్గా? 180 అబౌవ్ ఉంటుందండి. గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా మనం ఇక్కడ ఒక ఫుట్ స్టెప్ కూడా యాడ్ చేసాం కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇంకొంచెం తగ్గుతుంది. సో మన ఇండియన్ రోడ్స్ కి 180 వరకు సరిపోతుంది. మన ఇండియన్ రోడ్స్ కి 220 అయినా కూడా సరిపోతుంది బేస్డ్ ఆన్ రోడ్స్ అన్నమాట. బట్ యాక్చువల్గా అయితే 180 అంటారు. సో 180 సరిపోతుంది. కాకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ లో ఇష్యూ వచ్చేది ఏంటంటే స్కార్పియన్ లో 200 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఆ గ్రౌండ్ క్లియరెన్స్ ఇంప్రూవ్ అవడం వల్ల ఎస్యూవీస్ లో బాడీ రోల్, దానికి బాడీ రోల్ ఎక్కువ ఉంటుంది. దీనికి బాడీ రోల్ ఉందా లేదంటే బెటర్ దానికంటే కూడా? మనకు వీల్ బేస్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో బాడీ రోలింగ్ అనేది తగ్గుతుంది అండి. ఓకే. వీల్ బేస్ అనేది పెరిగినప్పుడు అదే విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కూడా తగ్గిస్తారు. ఏ వెహికల్స్ అయినా కూడా వీల్ బేస్ పెరిగినప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెంచరు. సో దట్ బాడీ రోలింగ్ అనేది కంపేర్ టు స్కార్పియోన్ అని చెప్పేసి మాత్రం బెటర్ గా ఉంటుంది. ఇంటీరియర్కి వచ్చిన తర్వాత సో ఫస్ట్ స్టార్టింగ్ ఈ కలర్ ఇంటీరియర్, ఈ వైట్ ఇంటీరియర్ లాంచ్ అయినప్పుడు అరే భలే ఉంది, ఫస్ట్ టైం మహేంద్ర వాళ్ళు తీసుకొచ్చారని అనిపించింది. బట్ చాలా మందికి వైట్ మళ్ళీ తొందరగా అయిపోతుందా మన ఇండియన్ రోడ్స్కి అని కొంతమందికి అది కూడా ఉంది. మీ ఒపీనియన్లో వైట్ ఓకేనా ఇంటీరియర్, లేదంటే బ్రౌన్, బ్లాక్? నాకు ఇష్టమైన కలర్స్ వైట్ అండ్ బ్లూ అండి. నాకు బ్లూ బయట ఎక్స్టీరియర్ లో ఉంది కాబట్టి ఓకే. అదేవిధంగా ఇంటీరియర్ లో కూడా ఆల్మోస్ట్ లైట్ బీజ్ కలర్ అని చెప్పేసి అనుకోవచ్చు. ప్యూర్ వైట్ కూడా కాదు ఇది, లైట్ బీజ్ కలర్ అని అయితే నాకు ఓకే అండి. కాకపోతే ఇష్యూ వచ్చేది ఏంటంటే ప్రాబ్లము, మనది యూరోపియన్ కంట్రీస్ లో కోల్డ్ కంట్రీస్ కాదు, డస్టీగా ఉంటుంది, బురద ఉంటుంది, మనం డైరెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని నాన్ ఏసీ యూజ్ చేయకూడదు. నాన్ ఏసీ కనుక యూజ్ చేసామంటే మాత్రం లోపల ఉన్న ఇంటీరియర్ మొత్తం అంతా కూడా రూఫ్ కంటుకుపోతుంది, సీట్స్ మొత్తం పాడైపోతాయి. ఒక స్టడీ ప్రకారం మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక 10 years బ్యాక్ వరకు కూడా చిన్న కారు పెద్ద కారు కొంతమంది విండోస్ ఓపెన్ చేస్తుండే, బట్ ఈ రోజు మాత్రం 95% అందరూ విండోస్ క్లోజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఏసీ కామన్ అయిపోయింది, 1 kilometer తగ్గుతుంది, బట్ ఏసీ అందరికి అలవాటు అయిపోయింది. థర్డ్ రో సీట్స్ మీకైతే ఎంతవరకు ప్రాక్టికల్ అండ్ ఏ హైట్ వాళ్ళు అయితే కంఫర్టబుల్ గా ఎంత లాంగ్ వరకు వెళ్ళొచ్చు? పిల్లలండి అంతేనా? చైల్డ్ సీట్ పిల్లలు 10 to 12 years వరకు ఉన్న పిల్లలు, అది కూడా ఎక్కువ హైట్ ఉంటుంది కాదండి, మినిమం ఒక 4.5 హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. లేదంటే వెనకాల పిల్లలు ఒకరు పడుకోవడానికి అయితే సెట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి థర్డ్ రో వాళ్ళకి ఏసీ వెంట్స్ వచ్చాయండి? ఇచ్చారండి, వచ్చాయి. సో అదేం ప్రాబ్లం లేదు. సాకెట్, ఛార్జింగ్ సాకెట్ అవన్నీ థర్డ్ రోకి మనం సపరేట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు ఏసీని. ఓకే. అండ్ ఇంకోటి ఫ్రంట్ వాళ్ళకి ఛార్జింగ్ పోర్ట్ ఉండదని విన్నాను, ఇజ్ ఇట్ ట్రూ? అంటే 12 volts కానీ యూఎస్బి అది ఉంటుందా దీంట్లో? యూజువల్ గా ఇది ఏంటంటే ఇక్కడ మీరు డాష్ కెమెరా చూస్తున్నారు కదా, ఈ డాష్ కెమెరా చూసినట్టయితే కనుక ఇక్కడ కూడా కేబుల్ ఇక్కడ నుంచి తీసుకోలేదు నేను, వెనక నుంచి తీసుకోవాల్సి వచ్చింది. 12V ఛార్జింగ్ పోర్ట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఓన్లీ యూఎస్బి పోర్ట్స్ మాత్రమే ఇచ్చారు. యూఎస్బి పోర్ట్స్ ఇచ్చేసారు. యూఎస్బి తో మాత్రమే మనం పెట్టుకోవడానికి ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ అవుతున్నాయి కాబట్టి వెహికల్, ఇప్పుడు మనకు వచ్చే మొబైల్స్ అన్ని కూడా C2C టైప్స్ వస్తున్నాయి కాబట్టి ఆ C టైప్ అనేది బ్యాక్ ఇచ్చాడు. అదొక కాన్. బికాస్ ఆఫ్ వెనకాల మనం C టైప్ అనేది ఛార్జింగ్ పెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే పిల్లలు అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నాకు కూడా ఎన్నిసార్లు జరిగింది అలా. ఎందుకంటే ఇక్కడ మనం మొబైల్ అనేది సేఫ్ గా ఉంచుకున్న ప్లేస్ ఇది. వెనకాల కూర్చున్నప్పుడు అటు ఇటు ఖచ్చితంగా మూవ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. మూవ్మెంట్ ఉన్నప్పుడు కేబుల్ విరిగిపోతుంది, విరిగిపోయినప్పుడు ఇంటర్నల్ గా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ టాటాలో ఫస్ట్ స్క్రీన్ అంటే లాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం, ఇష్యూస్ రావడం ఉంటుంది. నెక్స్ట్ మహేంద్ర దాని తోక దొక్కి ఉంటుంది. మీకు అలా ఎప్పుడైనా జరిగిందా లాగ్ అవ్వడం? అప్పుడప్పుడైతే స్క్రీన్ అయితే అప్పుడప్పుడైతే ఆఫ్ అయిపోతూ ఉంటుందండి. తర్వాత నాకు ఇక్కడ ఒక నాబ్ ఉంది కదా, దీన్ని మనం యాక్సెస్ చేయడం వల్ల అయితే వెళ్ళిపోతుంది. అదైతే పెద్ద నాకైతే ఇంతవరకు ఫేస్ చేయలేదు ఆ ప్రాబ్లం, మేబీ బై గాడ్స్ గ్రేస్. బట్ ఈ ప్రైస్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం అట్లా కొంచెం ఆగినా కూడా అట్లా ఆగకూడదు అంటే ఆబ్వియస్లీ, ఎందుకంటే ఈ సెగ్మెంట్ వెళ్ళేది లగ్జరీ సెగ్మెంట్ కోసం వెళ్తాం కదండి. సో ఇంకోటి టచ్ రెస్పాన్స్ కానివ్వండి అండ్ రివర్స్ కెమెరా క్వాలిటీ ఈ ప్రైస్కి? రివర్స్ కెమెరా క్వాలిటీ పరంగా చూసినట్టయితే కనుక
రేటింగ్ పరంగా 10కి తీసుకుంటారా 100కి తీసుకుంటారా మీరు? 10 వేసుకోండి ఎగ్జాంపుల్. 10కి నేను 0.1 ఇస్తానండి. అంటే ఇక్కడ 99.99 అంటే 1.1% మాత్రమే దీనికి ఇస్తా. 1% కాదు 0.1%. ఎందుకంటే ఇంత పెద్ద వెహికల్లో మీకు చూపిస్తాను ఒకసారి. చూపించండి. ఇక్కడ ఇంత పెద్ద స్క్రీన్ ఇచ్చాడు. ఇక్కడ కెమెరా చూడండి ఎంత ఉందో. ఇంత బుడ్డ కెమెరా. దీనికంటే కూడా ఇఫ్ ఇన్ కేస్ వెనకల ఇది పెట్టేసుకొని మొబైల్తో ఆపరేట్ చేసుకుంది బెస్ట్ అంటే నా మొబైల్ స్క్రీనే ఇంకా పెద్ద కనిపిస్తుంది అండి. ఇది పెద్ద కాన్. ఇది ప్రైస్ సెగ్మెంట్ బడ్జెట్లో మాట్లాడితే మాత్రం ఇవన్నీ కాన్స్ గానే చూస్తుండే. అండ్ ఇంటీరియర్ లో మనం తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ లగ్జరీ సెగ్మెంట్ లోకి వెళ్తున్నప్పుడు ఇది ఒక నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఇన్స్టాల్ చేయడానికి మాక్సిమం టు మాక్సిమం మనకు యూనిట్ నుంచి వస్తే కనుక తక్కువ పడుతుంది. బల్క్ లో తీసుకుంటారు కాబట్టి ఒక 500 నుంచి 700 మధ్యలో ఉంటదండి. అది మిస్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో వచ్చే వెహికల్స్ లో కూడా చిన్న చిన్న ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో వచ్చే వాటిలో కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇప్పుడు వస్తున్న 2025 ఉన్న వెహికల్స్ లో కూడా ఈ వైర్లెస్ ఛార్జింగ్ అయితే రావట్లేదు. సరే AX5 వరకు ఇవ్వకుండా AX7 వెళ్ళేది టాప్ ఎండ్కి వెళ్తున్నాము లగ్జరీ కాకుండా. ఈ చిన్న చిన్న ఫీచర్స్ 25 లో యాడ్ 24 నుంచి 25 వరకు యాడ్ చేసుకుంటూ రావచ్చు. వాళ్ళు 22 లో లాంచ్ అయినప్పటికీ యాడ్ చేసుకోవచ్చు ఫీచర్స్. అదే 3XO లో ఇచ్చారు. 3XO లో AX5L నుంచి మనకు మిగతా ఫీచర్స్ అన్ని యాడ్ చేసుకుని వచ్చారు. అదే విధంగా దీంట్లో కూడా మేబీ AX5 నుంచి అడిషనల్ గా పెట్టేసేసి చిన్న చిన్న కాస్ట్ అనేది పెంచుంటే మేబీ బాగుండేది అని చెప్పేసి నా ఒపీనియన్. లేదంటే మహేంద్ర వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఒక్కసారి కార్ డిజైన్ చేస్తే లాస్ట్ వరకు ఇంకా అలాగే ఉంచేద్దామని వాళ్ళ ఒపీనియన్. ఇది ఒకటి ఏంటంటే అండి, మహేంద్రాని మనం ఎప్పుడు కూడా నమ్మలేమండి ప్రైస్ పరంగా. వన్స్ లాంచ్ చేసినప్పుడు 20 lakhs అని చెప్పేసి ఎక్స్షోరూమ్ పెట్టేస్తాడు. దానికి డిమాండ్ ని అంటే ఫేక్ డిమాండ్ క్రియేట్ చేస్తాడు. మహేంద్ర ఉన్న ఒక టెక్నిక్ ఇది. వెహికల్స్ అనేది మనకు చాలా హైప్ క్రియేట్ చేస్తారు. మా వాళ్ళు ఇన్ని బుక్ చేశారు. ఆ కస్టమర్ కి అక్కడ వెహికల్ అవైలబిలిటీ ఉన్నా కూడా సార్ మీకు మినిమం 4 months టైం పడుతుంది. లాస్ట్ ఇయర్ వరకు కూడా ఈ వెహికల్ ని బుక్ చేసిన తర్వాత 1 year పట్టిందండి. బట్ నాకైతే వెంటనే విత్ ఇన్ 2 days లో తీసేసుకున్నాను నేనైతే వెహికల్ ని. అంటే యూజువల్ గా మనం కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటాం కదా. కాంప్రమైజ్ అయ్యారా కలర్ విషయంలో? అక్కడ ఇక్కడ 2 days లో ఇచ్చారు. నో నాకు కావాల్సిన కలరే ఇది. ఓకే, కాబట్టి నాకు దొరికింది, ఈజీగా దొరికేసింది. నేను విన్న మహేంద్ర వాళ్ళ దగ్గర మీకు ఈ కలర్ అయితే అవైలబిలిటీగా ఉంది, వైట్ లేదు అని అంటారు. సో 2 days లో ఇచ్చారు కదా. బట్ ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది XUV7. ఐ మీన్ మీకు ఐడియా ఉంటది, మనకు ఒక ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేసి ఉంటది. ఒక షోరూమ్ లోనే మనం కాకుండా 10 showroom నేను ఎంక్వైరీ చేశాను. ఎక్కడైతే ఉందో అక్కడికి నేను డైరెక్ట్ గా వెళ్ళిపోయి తీసుకోవడం అని చెప్పేసి జరిగింది. మనకి ఫ్రీ వాళ్ళకి ఇలాంటివన్నీ ఉంటే మనకు ఆప్షన్ ఉంటాయి కాబట్టి. బట్ మిగతా అయితే కొంచెం ఇబ్బంది. అచ్చా, ఇంకోటి మనకి ఇందులో అడ్రోనాక్స్ అనేది వస్తుంది. సో సిమ్ అనేది ఇన్బిల్డ్ గా ఉంటుందా దీంట్లో? విన్నాను అడ్రోనాక్స్ అనేది అయితే మంచిగా వర్క్ చేస్తుందండి. బట్ ఇందులో మనకు ఈ అడ్రనెస్ లో ఆటోమేటిక్ కాకపోవడం వల్ల ఏంటంటే మనం ఇంజన్ స్టార్ట్ చేయలేము. ఓకే, మనకు అదే ఆటోమేటిక్ అయినట్లయితే కనుక ఇంజన్ స్టార్ట్ చేయొచ్చు. ఇందులో మనం చూసుకునేది ఏంటంటే లైక్ ఇంజన్ ఆన్ లో ఉందా లేదా చూసుకోవచ్చు. అదే విధంగా దీంతో పాటు కూడా GPS వెహికల్ ఎక్కడ ఉందని చెప్పేసి చూసుకోవచ్చు. అండ్ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు, హారన్ లో చేయొచ్చు, మిగతా హజార్డ్ అని చెప్పేసి ఇది చేసుకోవచ్చు, సన్ రూఫ్ అని చెప్పేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అని చెప్పేసి వాడుకోవచ్చు మనం. అదే ప్రాబ్లం వచ్చేది అంటే అడ్రోనాక్స్ లో నేను విన్నది మహేంద్ర వాళ్ళు యూజ్ చేస్తుంది, ఇందులో ఇన్బిల్డ్ సిమ్ వస్తుంది. కాకపోతే అది ఇప్పటికీ అదేంటి వోడాఫోన్ ఏదో సిమ్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమో అవుట్డేటెడ్ సిమ్. మనకి ఇలాంటి ఏరియాస్ లో వచ్చాము, ఫర్ పబ్లిక్ లేదు, సెల్ టవర్స్ లేవు, మనకు ఫోన్ కనెక్టెడ్ ఉండి కాల్ మాడుతుంటే సడన్ గా సిగ్నల్ పోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అని అంటారు మహేంద్ర ఈ XUV700. బట్ ఎయిర్టెల్ వచ్చింది, జియో వచ్చింది, ఇన్ని టవర్స్ వచ్చాయి, వోడాఫోన్ సిమ్ అందులో యూజ్ చేయడం ఏంది? వాళ్ళ సిమ్స్ వాళ్ళ టవర్స్ కూడా తక్కువ ఉంటాయి, సిటీలో ఉంటాయి సిగ్నల్. బట్ అవుట్ స్టేషన్ లో మనం కాల్ మాట్లాడుతూ లాంగ్ వెళ్తే మాత్రం సిగ్నల్ బ్రేక్ అవుతుందని కంప్లైంట్ చేశారు. సో ఇస్ ఇట్ ట్రూ? నేనైతే మేబీ అది చాలా తక్కువ యూజ్ చేశాను కాబట్టి నేను అది నోటీస్ చేయలేదండి. అచ్చా, ఓకే. సో క్లైమేట్ కంట్రోల్ గురించి మాడితే ఏసీ ఎలా వస్తుంది? ఏసీ సూపర్. అచ్చా, ఇందాక మీరు అన్నట్టు సెట్ చేస్తుంటే క్వాలిటీ ఇష్యూ లేదంటే ప్రాబ్లమ్ చూసారు కదా, ఒకటి కదా దాదాపు 4 కూడా విరిగిపోయాయి. ఓకే, క్వాలిటీ ఇష్యూస్ కంట్రోల్ ఉంది దీనిలో. ఇంకెక్కడెక్కడ మీకు అలా అనిపిస్తుంది క్వాలిటీ బెటర్ చేసి ఉంటే బాగుండే అని ఇంటీరియర్ నుంచి? ఒకసారి కూర్చున్నా కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ రబ్బర్ బీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దీంతో పాటు కూడా లోపలికి నాయిస్ వస్తుంది. నేను టైర్ నాయిస్ వస్తుంది. ఇక్కడ చూడండి, రబ్బర్ అనేది ఇక్కడ పోయింది, రబ్బర్ పోయింది. అండ్ ఒకటి ఏంటంటే ఫిట్ అండ్ ఫినిషింగ్ పరంగా మనకు
ఫిట్ అండ్ ఫినిషింగ్ పరంగా టాటా ఏంటంటే ప్యానల్ గ్యాప్స్ ఉంటాయి, అవును ఇందులో ఫిట్ అండ్ ఫినిషింగ్ పరంగా ఏంటంటే రబ్బర్ రబ్బర్ పరంగా అండ్ ప్లాస్టిక్, ఇందులో ప్యానల్ గ్యాప్స్ అయితే ఉండవు కానీ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. దానివల్ల విన్ నాయిస్ కొంచెం విన్ నాయిస్ అనేది అయితే కొంచెం కాదండి, క్లియర్ గా వినిపిస్తుంది. NVH లెవెల్స్ అయితే లేదు, కంట్రోల్ లేదు. అదే స్టీరింగ్ గురించి మాట్లాడితే, సో లాంచ్ అయినప్పుడు నేను కూడా టెస్ట్ రైడ్ చేసేటప్పుడు చాలా లైట్గా అనిపించింది. బట్ ఎస్యూవీస్కి సిటీలో లైట్గా ఓకే, బట్ స్పీడ్ వెళ్తే కూడా హెవీ అవుతుంటుంది, హార్డ్ అవుతుందండి. అది మనం టెస్ట్ చేద్దాం కూడా. ఓకే, ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. స్టీరింగ్ ఓకే. అచ్చా ఓకే. సో ఇంకొకటి మీరు X7 చూస్ చేసుకున్నారు కదా, ఒకటి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఒకటి మీకు ఈ ప్రైస్లో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంకే ఫ్యూచర్స్ ఇచ్చుంటే బాగుండేది X7లోనే లగ్జరీకి వెళ్ళకుండా, మీరు మిస్ అయింది ఇంపార్టెంట్ అనుకుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వెహికల్ కూర్చున్నప్పుడు పార్కింగ్ చేయడం అనేది కష్టం అవుతుందండి మనం, ఎందుకంటే బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి. హైట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ముందు ఎవరు ఉన్నారో కనిపించదు, చిన్నపిల్లలు అంటే కనిపించదు, వెనక కనిపించదు. వెనకలంటే మనకు చిన్న బుడ్డ కెమెరా ఇచ్చేసాడు, దాంట్లో అసలు అది ఉన్నా ఒకటే లేకపోయినా కూడా ఒకటే. 360 degrees కెమెరా అన్నది అది పెద్ద ఇది కాదనిపించిందండి. 360 degrees కెమెరా యాడ్ చేసింటే బాగుండని నా ఒపీనియన్. ఓకే, ఇంకా ఇంకేమైనా ఫీచర్స్ ఇచ్చుండే? వైర్లెస్ ఛార్జర్ అండ్ ఇది ఆటో డిమ్మింగ్ IRVమా మాన్యువల్ అండి ఇది కూడా. ఇంకా బేసిక్, వెరీ బేసిక్ గా అంటే కాస్ట్ కటింగ్ లో ఈ చిన్న చిన్నవి అంటే ఎక్కడైతే ఇవ్వాల్సినవి అనవసరంగా పెట్టేసేసి యూజువల్ గా తీసుకున్నట్టయితే కనుక ఈ చెప్పండి, ఇలాంటి యదవులు ఉంటారు అనమాట. ఇది రికార్డ్ చేశారు కదా, రికార్డ్ అయింది కదా, ఇలాంటి యదవులను కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఏమైనా యూజ్ చేస్తున్నారా మీరు? ఆబ్వియస్ అండి, రాడ్ ఉంటది, కార్ లో రాడ్ ఉంటది. ఇది ఎడిటింగ్ చేయమంటారా, పెట్టేయమంటారా? పెట్టేసేయండి. నంబర్ ఐడి చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. నేను ఎలాగో వెళ్ళిన పర్సన్, నా కార్లో ఖచ్చితంగా నేను రాడ్స్ అయితే నేను క్యారీ చేస్తానండి. బట్ అవసరం లేదు, ఎందుకంటే సరే లేండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సన్ రూఫ్ అని చెప్పేసి మన ఇండియన్స్ పిక్చర్ లాగా దాని వెనకలు పడుతున్నారు, కానీ సన్ రూఫ్ అనేది ఒక, అది ఏమనాలంటే భూతం అనాలి, భూతం అని చెప్పేసి అనాలి. ఎందుకంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ కనుక జరిగినప్పుడు ఈజీగా ఎజిక్ట్ అయిపోతారండి. లైక్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రీసెంట్ గా కూడా ఒక రీల్ చూసా, ముందు ట్రక్ వెళ్తుంటే ఒక చిన్న రాయి, చిన్న స్టోన్ వచ్చేసి దాని మీద పడ్డం వెంటనే మొత్తం క్రాక్ వచ్చేసి పడిపోయి దాని మీద సన్ రూఫ్ ఏదైతే గ్లాస్ ఉందో గ్లాస్ మొత్తం అంతా కూడా బ్రేక్ అయిపోయింది. ఇలాంటి పారామీటర్స్ ఏంటంటే సన్ రూఫ్ ఎప్పుడైతే పానోరామిక్ సన్ రూఫ్ ఉంది, సింగిల్ ప్యానల్ వరకు ఓకే, బట్ మన ఇండియన్స్ అనేది దాన్ని చాలా తక్కువ యూజ్ చేస్తారు. బట్ నా కార్లో ఈ ఫీచర్ ఉంది అని చెప్పుకోవడానికి తప్ప సన్ రూఫ్ అనేది ఇప్పుడు పానోరామిక్ లేకపోతే కారే కాదన్నట్టుగా అయిపోయింది రోజు. బట్ నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు షేర్ చేసుకోలే నేను, ఈ సన్ రూఫ్ ఉంది కదా, ఆల్రెడీ టిల్ట్ చేశారు వాళ్ళు, బట్ దాని మీద మనం ఇంకొంచెం డార్క్ టిల్ట్ చేస్తే ఫిలిం టైప్ వస్తుంది కదా మనకి విండోస్కి వేసుకున్నట్టుగా. సో దానివల్ల మనకి స్టోన్స్ పడితే కొంచెం వరకు సేవ్ అవుతుందా, క్రాక్స్ అనేవి రాకుండా ఫిలిం ఆపగలుగుతుందా అని అనిపిస్తుంది కదా. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ మీకు ఒక చిన్నది ఇస్తానండి. ఇప్పుడు నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా, వాళ్ళు ఇక్కడే మీరు నోటీస్ చేయండి, ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 50% వరకు కనిపిస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం కంప్లీట్ గా వేసేసాం అనుకోండి, డార్క్ అయిపోతుంది. అయినా కూడా రెండు బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి కూలింగ్ అనేది కొంచెం కార్ తొందరగా అవుతుంది ఎండలో పెట్టినప్పుడు, బ్లాక్ ఫిల్మ్ వేయడం వల్ల అదేం ప్రాబ్లం లేదు. పోలీస్ వాళ్ళు ఇక్కడ వేసుకుంటే ప్రాబ్లం లేదు, బట్ ఇక్కడ వేసుకోవచ్చు కదా. కంప్లీట్ డార్క్ వేయడం వల్ల కొంచెం థిక్ ఉన్న ఫిల్మ్ వేస్తే కూడా. సన్ రూఫ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇంకా లుక్, సన్ రూఫ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇప్పుడు అది సేఫ్టీ వైజ్. సన్ రూఫ్ ఎందుకు యూజ్ చేస్తాం, డి విటమిన్ కోసం అని చెప్పేసి యూజ్ చేస్తాం, ఏదో నేచర్ లో వెళ్తున్నప్పుడు ఆ వ్యూని తీసుకోవడానికి. ఇంకొక మిత్ మీరు అన్నట్టుగా మన ఇండియన్స్ లో డి విటమిన్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానివల్లే మనం అన్ని D3 టాబ్లెట్స్ వేసుకుంటూ యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక 30 minutes క్లాత్స్ అన్ని తీసేసి ఎండ కుట్టే తప్పితే డైలీ 30 minutes అది ఫుల్ఫిల్ అవ్వదు విటమిన్ D3 అనేది. సో కంప్లీట్గా ఎప్పుడూ రాదు మనకి ఇండియన్స్కి. అదే యూరోపియన్ కంట్రీస్లో కోల్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్లాత్స్ అన్ని తీసి ఎండలో మెడిటేషన్ లా చేస్తారు. బట్ మన ఇండియన్స్కి ఎప్పుడూ ఎఫెక్టివ్. ఇండోర్ లో వర్క్ చేసే మెజారిటీ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా డి విటమిన్ ప్రాబ్లం అయితే ఉంది. అవును. డిస్క్ బ్రేక్స్ వచ్చేసాయి. సో బ్రేకింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది, బ్రేక్స్ పరంగా నో ప్రాబ్లం. సో టైర్స్ మనకి టాప్ ఎండ్ కాబట్టి 17 వస్తే 18 ఇంచెస్ వస్తుందండి, వచ్చేస్తుంది. సో టైర్స్ తో ప్రొఫైల్ ఏం ప్రాబ్లం లేదు. బట్ బ్రాండింగ్ ఏమొస్తుందండి ఇందులో? నాకు బ్రిస్టోన్ వస్తుందండి, గార్స్ వాళ్ళే ఇచ్చారు బ్రిస్టోన్. ఓకే, టైర్ నాయిస్ కానివ్వండి, క్యాబిన్ లో నాయిస్ ఉందా? క్లియర్ గా ఉంది. ఇవి కూడా రికార్డ్ చేసి పెడితే బాగుంటుంది మేబీ మీరు. అవునా, నేను యాడ్ చేస్తాను అవి. ఇంకా హెడ్ లైట్స్ త్రో ఎలా ఉంటుంది? హెడ్ లైట్స్ త్రో ఇప్పుడున్న ఆపోజిట్ లైటింగ్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మనది 10% అండి.
ఓకే. ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్స్ యొక్క లైట్ త్రో అనేది 100% అయితే మన లైట్ త్రో అనేది 10% మాత్రమే. అంటే మనం ఎప్పుడైనా సింగిల్ రోడ్లో వెళ్తున్నట్టయితే మాత్రం గుడ్డి దీపాలు వేసుకుని వెళ్తున్నట్టే. ఓకే, అదొక ఇష్యూ అయితే ఉంది. మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా చేయించుకుంటే బెటరా లేకపోతే మేనేజ్ చేసుకోవడం? ఇందులో మనం ఎక్స్ట్రా చేసుకోవాలన్నా కూడా ఈ క్లస్టర్ మొత్తం అంతా కూడా మార్చుకోవాల్సి వస్తుందండి. దాదాపుగా మనం 25 నుంచి 30,000 రూపీస్ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో మనం నార్మల్గా ఎల్ఈడి లైట్స్ అనేది చెప్పేసి ఇన్స్టాల్ చేసుకోవడానికి కుదరదు. క్లస్టర్ మొత్తం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఫైనలీ సర్వీస్ అంటేనే చాలామంది భయపడిపోయేది టాటా వాళ్ళు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ విషయంలోనే ఒక్కటే మనకి చాలా టెన్షన్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది మన ఇండియన్ బ్రాండ్స్లో మహేంద్ర ఒకటి. చెప్పింది చెప్పినట్టు చేయరు, చేసింది వినరు, చెప్పింది వినరు. సో మీకు ఏం ఎక్స్పీరియన్స్ అయింది, ఏమేమి ఇష్యూస్ ఇప్పటికి సర్వీస్ వాళ్ళతోటి ఏమన్నా? అండ్ సర్వీస్ కాస్ట్ ఎలా వస్తుంది? సర్వీస్ కాస్ట్ అనేది 10,000 కిలోమీటర్స్ తిరిగేసాను కాబట్టి ఆల్రెడీ ఒకటి జనరల్ సర్వీస్ చేశాను. ఇందులో మనకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది కాబట్టి, లేబర్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది కాబట్టి 5,100 రూపీస్ లోపు ఉందండి నాకైతే. ఓకే. ఇది 2 లీటర్ ఇంజన్ అయినా కూడా ఇంత పెద్ద వెహికల్కి నాకు 5,000 లోపే వచ్చేస్తుంది. అది కూడా వితౌట్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయడం వల్ల. ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయలేదు అందులో ఫస్ట్ సర్వీస్లో. అది కూడా నేను పర్టికులర్ వాళ్ళు నాకు అందులో మెన్షన్ చేయలేదు పర్టికులర్గా, ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేయలేదు. ఓకే. సో జనరల్గా అయితే తర్వాత ఫ్రీ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా ఎంత వస్తుండొచ్చు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సర్వీస్ కాస్టింగ్ అనేది? ఆల్మోస్ట్ ఒక 7,000 వరకు రావచ్చు అండి. ఓకే. బట్ సర్వీస్ మాత్రం ఇష్యూస్ ఉంటాయి, లేబర్ నుంచి కానివ్వండి, వాళ్ళు సేల్స్ వాళ్ళ నుంచి, సర్వీస్ పర్సన్స్ నుంచి. మనం ఏదైతే ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా నాకు ఇది చేయించండి, ఆ ఇష్యూస్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే వెహికల్స్ 100 ఉన్నాయండి, లేదా మన 1,00,000 అనుకున్నట్లయితే కనుక ఉన్న సర్వీస్ సెంటర్స్ లిమిటెడ్. ఓకే. లిమిటెడ్ అవ్వడం వల్ల దీంతో పాటు కూడా ఏంటంటే అక్కడ ఉన్న టెక్నీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పైన ఉన్న హెడ్ మెకానిక్స్ అవ్వచ్చు. ఎవరైతే హెడ్ మెకానిక్స్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం పెద్ద పెద్ద సర్వీస్ సెంటర్స్ కి ఒక్కళ్ళు లేదా ఇంకా వాళ్ళు ఎక్కువ బాగా బెటర్ గా మెయింటైన్ చేస్తున్నారంటే 2 సీనియర్ టెక్నీషియన్స్ అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా కరోనాలో లేదా లైక్ అంటే అన్ని సర్వీస్ సెంటర్స్ అని చెప్పేసి అనట్లేదు, ఇందులో 99% ఒకటి బాగున్నాయి. 99% అన్ని కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళ వెహికల్ మన వెహికల్స్ తీసుకెళ్ళేసి వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ కోసం ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఓకే. సర్వీస్ అయితే టాటా తర్వాత మహేంద్ర అయితే దాని జాడల్లో నడుస్తుంది. దాంట్లో ఈక్వల్ గా 2 తాడు కట్టుకుని వెళ్తున్నట్టే ఉంటాయి. ఇండియన్ బ్రాండ్స్ లో తీసుకున్నందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే ఇది ఒకటి డిసాటిస్ఫాక్షన్ ఆబ్వియస్లీ. అచ్చా, ఫైనల్ గా మీరైతే ఈ 2025లో 700 సజెస్ట్ చేస్తారా? ఎవరి వరకు అయితే సజెస్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా మనకు వేరే ఆప్షన్ లేదండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పాను, సఫారీకి ఎందుకు వెళ్ళలేదు, లేకపోతే హ్యారియర్కి ఎందుకు వెళ్ళలేదు, నేను ఇన్నోవా క్రిస్టాకి ఎందుకు వెళ్ళలేదు. అండ్ నేను కూడా కొంతమందికి సజెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని చూసి ఇంకొంతమంది కూడా ఇన్స్పైర్ అవుతారు. సో దట్ మనకు వేరే ఆప్షన్ లేదు ఈ బడ్జెట్ లో. నేను చూస్ చేసుకున్న బడ్జెట్ వచ్చేసి 23 to 25 బడ్జెట్, 25 lakhs మధ్యలో. నాకు ఈ బడ్జెట్ రేంజ్ లో వేరే ఆప్షన్ నాకు అనిపించలేదు, నాకు ఇది బెటర్ అనిపించిందండి. బట్ మేబీ మీరు వెళ్ళాలనుకున్నట్లయితే కనుక ఆటోమేటిక్ వెళ్తే ఇంకా ఫ్రీగా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఫ్రీగా ఉండే అవకాశం అని చెప్పేసి ఉండేది. ఎందుకు నేను కాన్ఫిడెంట్ అన్న పదం వాడానంటే ఎప్పుడైతే మనం ఆటోమేటిక్ వెళ్తామో అడాస్ లెవెల్ 2 వస్తుందండి. అందులో అడాస్ లెవెల్ 2 వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా మనకు అందులో యాడ్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కూడా యాడ్ అవుతాయి. ఓవరాల్గా అయితే XUV700 రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్మోస్ట్ కవర్ చేసిన. ఇంకేమైనా మిస్ అయితే మీరు ఒకసారి కామెంట్ చేయండి, సెకండ్ పార్ట్ కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఇంకేం క్వశ్చన్స్ అడగలేను నేను, అది కూడా అడిగేద్దాము. సో ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బతులుగా ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్లో ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి.